వారికి అఖిల్ అనే ఒక బాబు అది సిద్ధంగా ఉండి వస్తూ ఉంటుంది. అమ్మా అమ్మా బాయ్, నేను స్కూల్కి వెళ్ళేసి వస్తాను. ఎక్కడికి బిడ్డ వెళ్తున్నావు? స్కూల్కి నాన్న. ఈరోజు నిన్ను స్కూల్కి వెళ్ళొద్దని మీ అమ్మ నీకు చెప్పలేదా? అయినా నేను స్కూల్కి ఎందుకు వెళ్ళొద్దు నాన్న? ఒసేయ్ వైష్ణవి, ఇటు రావే. దీనికి ఎన్నిసార్లు చెప్పినా గుర్తుండి సావదు. ఏంటండి అలా అరుస్తున్నారు కోపంగా? ఈ కోపానికి ఏం తక్కువ లేదు కానీ ఈరోజు ఐశ్వర్యం స్కూల్కి వెళ్ళొద్దని చెప్పలేదా నువ్వు? ఈరోజు ఐశ్వర్యం స్కూల్కి వెళ్ళొద్దని చెప్పలేదా నువ్వు? దానికి పూల పళ్ళు ఉన్నాయని చెప్పాను కదా. పూల పండ్లు ఏంటి నాన్న, నాకు విచిత్రంగా. పూల పండ్లు నీకు కాకుండా నాకు పెట్టిస్తారా ఏమైనా? ఏంటమ్మా నువ్వు అలానే మాట్లాడతావు? ఇంకా 2 నెలల్లో నాకు 10వ తరగతి పరీక్షలు ఉన్నాయని నీకు తెలీదా? నేను బాగా చదువుకొని కలెక్టర్ అవుదామని నాకు ఆశగా ఉంది. మరి నీకు ఆశగా లేదా అమ్మా? నిన్ను కలెక్టర్ చదివించాలంటే చాలా పైసలు కావాలి బిడ్డ. అంత స్తోమత మా దగ్గర లేదు. అయినా నువ్వు కలెక్టర్లో ఎవరిని ధరిద్దాం అనుకుంటున్నావు? ఒక ఇంటికి ఇస్తే పోయేదానివి. అదే డబ్బులు అన్న పెట్టి చదివిస్తే పెద్ద డాక్టర్ అయి మమ్మల్ని పోషిస్తాడు కదా. అన్ని ఆస్తుల కన్నా చదువే గొప్ప ఆస్తి అని మా పెద్ద ఊర టీచర్స్ చెప్పారమ్మా. అయినా అన్నయ్య నేను నీ కడుపులో పుట్టిన బిడ్డలమే కదా. ప్రతి విషయాలలో సమానంగా చూడకపోయినా ఈ చదువు విషయంలోనన్నా సమానంగా చూడమ్మా. నేను బాగా చదువుకొని కలెక్టర్ అవుదాం అనుకుంటున్నాను. హాయ్ సిస్టర్, ఈరోజు నువ్వు స్కూల్కి వెళ్ళలేదా? అదిగో అన్నయ్య వచ్చాడు. నాకన్నా ముందు అన్నయ్య కదా పుట్టింది. అన్నయ్యకి పెళ్లి చేయొచ్చు కదా. ఏంటి పెళ్ళంటున్నారు? నాక కలలు కనండి, వాటిని సాకారం చేసుకోండి అని అబ్దుల్ కలాం గారు చెప్పారు కదా. నేను బాగా చదువుకొని డాక్టర్ అవ్వాలనుకుంటున్నాను. నన్ను పెళ్లి ఊబిలోకి లాగకండి, నా కలలను కళ్ళలు చేయకండి. కలలు కనే స్వేచ్ఛ నీకొక్కడికే ఉందా? మాకు లేదా? కలలు కనే స్వేచ్ఛ అమ్మాయిలకి ఉందో లేదో అమ్మా నాన్న అడిగి తెలుసుకో. బాయ్, నేను కాలేజీకి వెళ్తున్నా. ఇలాంటి పెళ్లి చేసుకోవాలంట బిడ్డ. ఎందుకంటే మీ బావ 7వ తరగతి వరకే చదువుకున్నాడు. మీ బావ చాలా ఆస్తుంది బిడ్డ. నువ్వు పెళ్లి చేసుకుంటే నీ భవిష్యత్తు బాగుంటుంది. అయినా అతనే నాన్న నేను 10వ తరగతి పాస్ కావద్దని చెప్పేది. అలాంటి వాడిని ఈ జన్మలో కాదు, అసలు ఏ జన్మలో పెళ్లి చేసుకోను. 10వ తరగతి పాస్ ముందుగా ఎలా మాట్లాడుతున్నావంటే పై చదువు చదివినాక ఇంకేలా మాట్లాడతావు? ఇట్సు బ్యాగ్ ఇట్సు, ఇంట్లోకి పడ, చదువులేదు ఇంట్లో నడు, ఇట్సు. నన్ను స్కూల్కి పంపండి అమ్మా, నేను బాగా చదువుకొని కలెక్టర్ అవుతాను. ప్లీజ్ అమ్మా, నన్ను నువ్వు కొట్టినా తిట్టినా నేను బాగా చదువుకొని కలెక్టర్ అవుతానమ్మా. నన్ను స్కూల్కి పంపండి అమ్మా, ప్లీజ్ అమ్మా. ఐశ్వర్య స్కూల్కి టైం అవుతుంది, స్కూల్కి వెళ్దాం. సింధు, నేను ఈరోజు స్కూల్కి రావట్లే సింధు. ఎందుకు ఐశ్వర్య? మా అమ్మ నాన్న నాకు ఈరోజు పూలు పండ్లు అంటున్నారు సింధు. ఏంటి ఇంత చిన్న వయసులో నా అబ్బాయి ఏం చేస్తుంటాడు? అతను 7వ తరగతి కూడా పాస్ కాలేదంట. నేను 10వ తరగతి పాస్ అయితే నన్ను పెళ్లి చేసుకోడంట. అందుకని మా అమ్మ నాన్న నాకు ఈరోజు పూలు పండ్లు అంటున్నారు సింధు. సరే ఐశ్వర్య, మన సమస్యను మన టీచర్ గారి దగ్గరికి వెళ్ళి పరిష్కరించుకుందాం. పద సింధు వెళ్దాం. నమస్కారం టీచర్ గారు. నమస్కారం. ఏంటి సింధు ఐశ్వర్య ఇలా వచ్చారు?
ఎగ్జామ్స్ కి ప్రిపేర్ అయ్యారా? టీచర్ నేను ఈ రోజు స్కూల్ కి రావట్లే టీచర్. టీచర్ ఈ రోజు ఐశ్వర్యకు పూలు పండ్లంట టీచర్, అందుకోసం వాళ్ళ అమ్మ నాన్న స్కూల్ కి వెళ్ళొద్దన్నారంట టీచర్. ఏంటి ఇంత త్వరగానా? వాళ్ళ అమ్మ నాన్న వాళ్ళ మామయ్యకు మాటిచ్చారంట టీచర్, వాళ్ళకి ఆస్తి బాగా ఉందంట. ఆ అబ్బాయి 7వ తరగతి వరకు చదువుకున్నాడంట. ఐశ్వర్య 10వ తరగతి పరీక్షలు రాసి పాస్ అయితే ఐశ్వర్యను పెళ్లి చేసుకోవాలంట టీచర్. సరే మనం ఒక్కసారి మీ అమ్మా నాన్న దగ్గరికి వెళ్ళి మాట్లాడదాం పదండి. సరే టీచర్. వైష్ణవి, అన్ని ఏర్పాట్లు చేసావా? అమ్మా అమ్మా మా టీచర్ గారు వచ్చారమ్మా. కూర్చోండి. ఏంటి ఈరోజు ఐశ్వర్యని స్కూల్ కి పంపనన్నారంట? అవునండి, ఈరోజు ఐశ్వర్యకు పూలు పళ్ళు, అందుకే పంపనన్నాము. ఏంటి ఇంత చిన్న వయసులో పెళ్లి చేస్తున్నారా? ఇంత చిన్న వయసులో పెళ్లి చేయడం చట్టనిత్యనేమని మీకు తెలియదా? అదంతా మాకు తెలియదు మేడం, మా అమ్మాయి మా ఇష్టం, మేము ఇప్పుడే పెళ్లి చేస్తాం. ఒకసారి ఆలోచించుకోండి, ఇంత చిన్న వయసులో పెళ్లి చేయడం చట్టనిత్య నేరమని. అదంతా మాకు తెలియదు మేడం, మేమైతే మా అమ్మాయికి ఇప్పుడే పెళ్లి చేద్దాం. సరే మనం ఈ సమస్యను తర్వాత పరిష్కరిద్దాం, రండి వెళ్దాం. సరే టీచర్ గారు. మీ అమ్మా నాన్న మీద పోలీస్ కంప్లైంట్ ఇద్దామా? వద్దు టీచర్, నేను మా అమ్మా నాన్నపై పోలీస్ కంప్లైంట్ ఇవ్వలేను. మనం కొద్దిసేపటి వరకే మీ అమ్మా నాన్నను భయపెడదాం. ఎంగేజ్మెంట్ ఆపడానికి మాత్రమే పోలీస్ కంప్లైంట్ ఇద్దాం. సరే టీచర్ గారు. రండి వెళ్దాం. మధ్య ఫోటో కాడచ్చు పోలీస్ స్టేషన్ మంచిగా పోలీస్ స్టేషన్ కి. సరే టీచర్ గారు. నమస్కారం బంధువులమ్మ, ఏంటి ఇలా వచ్చారు? కూర్చోండి. ఏంది సమస్య? వీళ్ళు మా స్కూల్లో 10వ తరగతి చదువుతున్న విద్యార్థులు మేడం. ఈమె పేరు ఐశ్వర్య, ఈమెకి ఈరోజు పూలు పండ్లంట మేడం. ఏంటి ఇంత చిన్న వయసులో బాల్య వివాహం చేస్తున్నారా? వాళ్ళ అమ్మ నాన్న ఇప్పుడే ఆమెకు పెళ్లి చేయాలని నిర్ణయించుకున్నారంట మేడం. ఈ రోజే ఆమెకు నిశ్చితార్థం అంట మేడం. అవునా, మీరేం టెన్షన్ పడకండి, అంతా నేను చూసుకుంటాను. మీ వివరాలు రాసివ్వండి. కానిస్టేబుల్ తనకు పేపర్ ఇవ్వు, వివరాలు రాసిస్తుంది. దొరికారు సార్. లాకప్లో ఉన్నారు సార్ వాళ్ళకి. థ్యాంక్ యూ సార్. సరే మేడం, మేము వెళ్ళొస్తాం. వీలైనంత వరకు ఈ నిశ్చితార్థాన్ని ఎలాగైనా ఆపండి. సరే అమ్మా, మీరు ఏం టెన్షన్ పడకండి. థ్యాంక్ యూ మేడం, వెళ్ళొస్తాం. రండి రండి, మీరు కూడా కూర్చోండి. అమ్మా, ఇక్కడ పూలు పండ్లు పూలమాల అక్షింతలని ఇక్కడ సిద్ధం చేయండి. పెళ్లి కొడుకు తల్లిదండ్రులు వచ్చి ఇక్కడ కూర్చోండి. పెళ్లి కొడుకు ఎక్కడ ఉన్నా ఇక్కడికి వచ్చి కూర్చో. పెళ్లి కూతురు తండ్రి వచ్చి ఇక్కడ కూర్చోండి. 5 నిమిషాలలో దివ్యమైన ముహూర్తం ఉంది. రావుకాలం రాకముందే తాంబూలాలు ఇచ్చిపుచ్చుకోవాలి. పెళ్లి కూతుర్ని రమ్మనండి. నాకు 2 పెళ్లిళ్ళు ఉన్నాయి, త్వరగా రమ్మనండి. పెళ్లి ఇష్టం లేదమ్మా, నేను బాగా చదువుకోవాలి, కలెక్టర్ అవ్వాలని నాకు ఆశగా ఉంది. నేను ఈ పెళ్లి చేసుకోనమ్మా. ఇష్టం లేదు, నేను బాగా చదువుకొని కలెక్టర్ అవుతాను, నాకు ఈ పెళ్లి చేయొద్దమ్మా.
లేకపోతే ఈ పురుగుల మంది దాయి చేస్తా. అంత పెద్ద మాట అనొద్దమ్మా. నేను నీ కోసమైనా నేను అక్కడ వచ్చి కూర్చుంటాను. అంత పెద్ద మాట అనొద్దు. నేను రానమ్మా. అమ్మాయి బాగా బేషుగ్గా ఉంది. నీ పేరేమిటమ్మా? ఐశ్వర్య అండి. అమ్మాయి బాగా బేషుగ్గా ఉంది. నీ పేరేమిటమ్మా? ఐశ్వర్య అండి. ఐశ్వర్య రాయ్ కన్నా బేషుగ్గా ఉంది. మీ పేరేంటి బాబు? రాహుల్ అండి. ఐశ్వర్య రాహుల్ నామదేశ్య సుముహూర్త వస్తు తాంబూలాలు ఇప్పించుకోండమ్మా. ఏం జరుగుతుంది? బాల్య వివాహమా? కానిస్టేబుల్ అరెస్ట్ దెమ్. వామ్మో, పోలీసులు వచ్చారు. అరెస్ట్ అంట. నేను ఇదే విట్టూరం. ఇక్కడ మర్డర్లు జరిగాయి. అరెస్ట్ చేయడానికి మైనార్టీ తీరని అమ్మాయిలకు చదువు మాన్పించి పెళ్లి చేయడం చట్టరీత్యా మర్డర్ కన్నా నేరం. దానికి కారణమైన మీ అందరికీ శిక్ష పడుతుంది. చదువు అనిపించి పెళ్లి చేయడం నాకేం సంబంధం లేదు. పెళ్లి చేయడం తల్లిదండ్రుల నిర్ణయం. నన్ను ఎందుకు అరెస్ట్ చేస్తారు? నేరం చేసే వాళ్ళకి సహకరించడం కూడా నేరమే. మైనార్టీ తీరని అమ్మాయిలకు పెళ్లి తంతు చేయకూడదు. మా అమ్మాయికి మేము పెళ్లి చేసుకునే నీకేంటమ్మా బాధ? చూడమ్మా, 18 సంవత్సరాలు నిండని అమ్మాయిలకు 21 సంవత్సరం నిండని అబ్బాయిలకు పెళ్లి చేయకూడదు. మర్యాదగా చెప్తున్నా. స్టేషన్కి వస్తారా లేదా నన్నే లాక్కెళ్ళమంటారా? వెళ్ళవే వెళ్ళు. పోలీసులను పిలిచి మా పరువు తీసావు కదే. ఇంకోసారి నువ్వు ఇంట్లోకి వస్తే నేను మీ అమ్మ రోజు చచ్చిన రోజు అవుతుంది. అలా అనొద్దు నాన్నగారు. అందరం కలిసి ఉందాం. నేను బాగా చదువుకుంటా నాన్నగారు. అలా మాత్రం అనకండి. అదేం అవసరం లేదు. నువ్వు ఇంట్లో నుంచి బయటికి వెళ్ళిపో. అలా అనొద్దు నాన్నగారు. ప్లీజ్ నాన్నగారు. వెళ్ళవే, వెళ్ళి ఇంట్లోకి రాకు. నువ్వు అలా మాట్లాడతావేంటమ్మా? అందరం కలిసి ఉందామమ్మా. అలా అనొద్దు మేడం. ప్లీజ్ మేడం, మా అమ్మ నాన్నని అరెస్ట్ చేయకండి మేడం. ప్లీజ్ మేడం, నాకు ఈ పెళ్లి ఇష్టం లేదు మేడం. నేను చదువుకునే అవకాశం ఉంటే, నాకు ఎక్కడన్నా చదువుకునే అవకాశం ఉంటే చదువు నేర్పించండి మేడం. ప్లీజ్ మేడం, నాకు ఈ పెళ్లి ఇష్టం లేదు. చూడమ్మా, మీలాంటి అమ్మాయిల కోసం ప్రభుత్వం ఎన్నో పథకాలు ఏర్పాటు చేసింది. అక్కడ నువ్వు ఎంతవరకైనా చదువుకోవచ్చు. అక్కడ నిన్ను ఆపేవాడే ఉండడు. పదమ్మా వెళ్దాం. సరే మేడం. నేమ్ ఇస్ జి మోక్ష ఫ్రమ్ 6th year 1. బాల్య వివాహం అంటే స్త్రీలకు 18 సంవత్సరాలు, పురుషులకు 21 సంవత్సరాలు నిండక ముందే చేసే వివాహం. బాల్య వివాహం చట్టం దృష్టిలో ఒక సామాజిక దురాచారం. వివాహం ఒక సామాజిక సంస్కృత ఆచారం. ఇది తరువాత తరం కొనసాగించడానికి దోహదపడుతుంది. వివాహానికి తగిన వయస్సు రాకముందే పెళ్లి చేసుకోవడం ఆరోగ్యకరమైన పరిణామం కాదు. బాల్య వివాహం ఇది ఒక సామాజిక దురాచారం. దీనిని ఎటువంటి పరిస్థితిలో జరగనివ్వరాదు. ఇది పిల్లలపై ప్రతికూల ప్రభావాన్ని చూపించి వారి జీవితాల్లో కష్టం కలిగిస్తుంది. ఇప్పుడు నాటకాన్ని ప్రదర్శించిన వారిలో అఖిల్ బాగా చదువుకొని డాక్టర్ అయ్యారు. అందరూ గమనించగలరు.
అవునా? అఖిల్, బాబు అఖిల్. అత్తమ్మ మామయ్య బాగున్నారా? అఖిల్ ఉన్నాడా అమ్మ? ఉన్నాడు. ఏమండి, అత్తమ్మ మామయ్య వచ్చారు, రండి. ఏమమ్మా నాన్న బాగున్నారా? ఎంతసేపు అయింది వచ్చి? ఇప్పుడే వచ్చాం అఖిల్. రండి రండి కూర్చోండి. ఏంటి విశేషాలు చెప్పండి. ఏం చెప్పాలి బిడ్డ, పంట వేస్తే పంట నష్టం వల్ల తినడానికి తిండి లేదు, ఉండడానికి ఇల్లు లేదు. అందుకే ఇక్కడ ఉందామని వచ్చాము. ఏంటి, ఇక్కడ ఉంటారా? మిమ్మల్ని పోషి నీకు ఆస్తి పాస్తులు లేవు, మీరైనా మాకు ఇచ్చారా? మా బతికేదో మేము బతుకుతున్నాం, వెళ్ళండి. ఏమండి, మీ అమ్మ నాన్న ఇంట్లోకి వస్తే నేను ఒక్క నిమిషం కూడా ఉండను. మీ అమ్మ నాన్నలు ఇంట్లోకి రానిస్తే నేను ఒక్క నిమిషం కూడా ఇంట్లో ఉండకుండా బయటికి వెళ్ళిపోతా. లేవండి లేవండి, మిమ్మల్ని పోషించడానికి ఇక్కడ ఆస్తిపాస్తులు లేవు. లేవండి లేవండి. అలా అంటే ఎలా బిడ్డ? మేము ఇప్పుడు ఎక్కడికి వెళ్తాం చెప్పు? మాకంటూ ఎవరున్నారు, మీరు తప్ప? మీరు ఎక్కడికైనా వెళ్ళండి, నాకు సంబంధం లేదు. వెళ్ళండి వెళ్ళండి. నాటకాన్ని ప్రదర్శించిన వారిలో కూతురు ఐశ్వర్య బాగా చదువుకొని కలెక్టర్ అయ్యింది. అందరూ గమనించగలరు. దండాలమ్మ, ఏంటి ఇలా వచ్చారు? కలెక్టర్ గారితో మాట్లాడాలి. మీరు అక్కడ కూర్చోండి, నేను వెళ్ళి కలెక్టర్ గారికి చెప్పేసి వస్తా. నమస్కారం మేడం. నమస్కారం. కలవడానికి రైతులు వచ్చారు మేడం, లోపలికి రమ్మంటారా? సరే, వాళ్ళని రమ్మనండి. మళ్ళీ కలెక్టర్ గారు రమ్మంటున్నారు. దండాలమ్మా. దండాలు. కూర్చోండి. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? ఏ ఊరి మీది? ఏం పని మీద వచ్చారు ఇక్కడికి? మాది పెద్ద ఊరే మేడం. ఉన్న ఎకరం భూమిని అమ్మి కొడుకుని చదివించి డాక్టర్ని చేసి పెళ్లి చేసి ఒక ఇంటి వాడిని చేస్తే ఇప్పుడు కనీసం మమ్మల్ని పట్టించుకోవట్లేదు. మేమే వాడి ఇంటికి వెళ్తే మెడపట్టి బయటికి గెంటేశాడు. ఇప్పుడు ఏం చేయాలో మాకు అర్థం కావట్లేదు మేడం. ఉన్న ఒక ఎకరం పొలంలో వరి విత్తనాలు వేసే అవి నకిలీ విత్తనాలై పంట నష్టం వచ్చిందమ్మా. మీరు పంట నష్టం వచ్చిన వారికి నష్టపరిహారం ఇస్తారని వచ్చామమ్మా. దయచేసి 500 రూపాయలను ఇప్పించండి అమ్మా. తినక 3 రోజులు అయింది. పిఏ గారు, ఆర్డీఓ గారిని పిలిపించండి ఒకసారి. ఎక్స్క్యూజ్ మీ మేడం. కూర్చోండి. చెప్పండి మేడం. మన జిల్లాలో రైతులకు చాలా పంట నష్టం కలిగిందంట కదా? అవును. వాళ్ళకందరికీ 24 గంటల్లో అందరికీ నష్టపరిహారం అందించండి. ఓకే. పిఏ గారు, ఎస్పీ గారిని పిలిపించండి ఒకసారి. నమస్కారం మేడం. నమస్కారం, కూర్చోండి. థ్యాంక్ యూ మేడం. నకిలీ విత్తనాలు అమ్ముతున్నారన్న విషయం అసలు మీ దృష్టికి వచ్చిందా? నకిలీ విత్తనాలు అమ్ముతున్న షాప్స్ అన్ని ఫైండ్ అవుట్ చేసి సీజ్ చేయండి. దానికి అర్హులైన వాళ్ళందరినీ అరెస్ట్ చేయండి. ఓకే మేడం. ఇట్స్ మై ఆర్డర్, డూ ఫాస్ట్. చాలా సంతోషం అమ్మా. అలాగే మమ్మల్ని ఎక్కడైనా వృద్ధాశ్రమంలో కానీ అనాథాశ్రమంలో కానీ చేర్పించండి. మాకంటూ ఎవరూ లేరు. అమ్మా, నాన్న, నన్ను గుర్తుపట్టారా? నేను మీ కూతురు ఐశ్వర్యానమ్మా. ఏంటి, నువ్వు మా కూతురు ఐశ్వర్యవా? నువ్వు కలెక్టర్ అయ్యావా? అవునమ్మా. చాలా సంతోషం అమ్మా. నువ్వు నన్ను అమ్మాని పిలవకమ్మా. అమ్మాని పిలిపించుకున్న అర్హత నాకు లేదు. నన్ను క్షమించమ్మా. నేను ఇంట్లో నుంచి వెళ్ళగొట్టాను. నేను నిన్ను క్షమించడం ఏంటమ్మా? నేను నిన్ను క్షమించడం ఏంటమ్మా? ఢిల్లీకి రాని నైనా తల్లికి కూతుర్నే కదమ్మా. నేను మిమ్మల్ని జాగ్రత్తగా కంటికి రెప్పలా చూసుకుంటానమ్మా. పదండి, మనం ఇంటికి వెళ్దాం.
మిమ్మల్ని అనరాని మాటలని ఇంట్లో నుంచి వెలగొట్టినందుకు నన్ను క్షమించండి అమ్మా నాన్న. సరే బాబు. అరే అఖిల్, ఈమె ఎవరో గుర్తుపెట్టావా? మీ చెల్లి ఐశ్వర్యరా, కలెక్టర్ అయింది. ఐశ్వర్య, నువ్వా కలెక్టర్ అయ్యావా? నాకు చాలా ఆనందంగా ఉంది. అవునా అన్నయ్య? మనమందరం కలిసి ఇంటికి వెళ్ళి కలిసి ఆనందంగా ఉందాం రండి. బాల్య వివాహం అనేది చెట్టడిత నేరమని మేము తెలుసుకున్నాం. అలాగే ఆడపిల్లలకు చదువు ఎంత ముఖ్యమో ఈ నటన ద్వారా మేము తెలుసుకున్నాం. థ్యాంక్ యూ.